గురువుగారు జన్మస్థలం బోధపాడు. వీళ్ళ నాన్నగారి పేరు వెంకట సుబ్రహ్మణ్యం గారు, అమ్మగారి పేరు రమణ గారు. ఈయనది బోడపాడు అగ్రహారం, తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక గురువుగారు ప్రవచన కార్యక్రమం కానీ చూస్తే మీరు చాలా కాలం అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు. దాదాపు 32 సంవత్సరాల నుంచి ఈ ప్రసంగ కార్యక్రమాలు చేస్తూ అనేక ప్రవచన కార్యక్రమాలు దేశాల్లో, మన భారతదేశంలో, అదేవిధంగా విదేశాల్లో కూడా చేస్తూ అందరి మనల్ని పొందుతున్నారు. మెయిన్ గోల్ ఆఫ్ ది ధర్మ ప్రచారం ఈజ్ దట్ ఇంక్లూడింగ్ స్ప్రెడింగ్ ది అవేర్నెస్ ఆఫ్ ది మోరల్ వాల్యూస్, ఎస్పెషల్లీ యంగ్ అండ్ చిల్డ్రన్స్. మెయిన్ మన పిల్లలకి మన సాంఘిక వ్యవస్థ ఎలా ఉండాలి, మన ధర్మం ఎలా ఉండాలి, హిందూ ధర్మంలో అనేక బోధనలు చేస్తున్నారు, చాలా ఉపయోగపడుతున్నాయి, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల అందరికీ బెనిఫిట్ ఉందని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఈయన సహస్రావధానం అంటే మీ అందరూ తెలుసు కదా, 1116 మంది కూర్చుంటారు. అందరూ ఒక్కొక్కరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అలా అడుగుతూ పెడుతుంటారు. సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఫస్ట్ మనిషి దగ్గరికి వచ్చి మళ్ళీ రిమైనింగ్ పద్యాన్ని పూర్తి చేస్తారన్నమాట. అంత 1116లో. అందువల్ల నేను సహస్రావధానం చెప్పి అన్నారు. అదేవిధంగా 325 అష్టావధానాలు, 10 శతావధానాలు చేసి విజయవంతంగా చేసి మంచి మన్ననలు పొందినారు. ఈయన ప్రతిభ గుర్తించి మన భారత ప్రభుత్వం వాళ్ళు పద్మశ్రీ అవార్డు 2022లో ఇవ్వడం జరిగింది. మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉండడం వల్ల మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా కాలనీ తరపున మీ అందరికీ ప్రణామాలు తెలియజేస్తున్నాం సార్. మేము చాలా అదృష్టవంతులు సార్. మా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రవచనకర్త ఉండి అనేక సాంఘిక మన వ్యవస్థలో ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ చాలా కృషి చేస్తున్నారు. మేము చాలా సంతోషిస్తున్నాం. మీ కార్యక్రమం చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేసిన అవకాశం వచ్చింది. ఇక మీరు కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పేసి మనం చేస్తున్నాం. సభాయ నమః. అమ్మను నమ్ముకొన్న మన యాంధ్రుడు తెలుగుల ముద్దు బిడ్డ, తా నమ్మిన శారదా భగవతిన్ మన మందున నిల్పికొల్చున్, కమ్మని తేట తేనియల తెలుగును పంచుచు ఈ జనాలిడెందమ్మును గెలిచినాడు, భువి గౌరవమెంతయో పెంచుకొంచును. హనుమంతుని స్తుతి సలుప ననుమానములేల మీకు అందరు భక్తిన్, ఘనుడి మనకీయన ప్రవచించడి ఘన విషయముల వినుడి కరములు మోర్తున్. అవలీలగాత యవధానములు చేసి పేరుగాంచిన ఎట్టి పెంబ మీరు, దారణాపటి మద్ధర బ్రహ్మ రాక్షసై కీర్తి నందిన ఎట్టి ధీయుతుండు. సామాజికాంశములు చక్కగా వివరించి ముక్కుసూటిగా చెప్పు ముదురువారు, సత్యంబు చెప్పుతో సభవారు ఏమన్నా ఈ ఇంచుకైనను భయమెరుగడితడు. మూఢ నమ్మకములన్నీ ముఖము ముందే ఖండనము చేయుమొనగాడు కఠినుడితడు. మూఢ నమ్మకములన్నీ ముఖము ముందే ఖండనము చేయుమొనగాడు కఠినుడితడు. నిజము చెప్పగా వచ్చిన నిష్ఠురమ్ము మన మంచి చెప్పగా చనుదించే మాన్యుడితడు. మంచి చెప్పగా చనుదించే మాన్యుడితడు. ఆదరమ్మును చూపి మీరంత నేడు స్వాగతించుడి వేదికి సభికులార, మీదు కరతాల ధనులే మిన్నుముట్ట. స్వాగతించుడి వేదికి సభికులారా, స్వాగతించుడి వేదికి సభికులారా. 2025వ సంవత్సరం నవంబర్ నెల 9వ తేదీ హైదరాబాదులోని బోడుప్పల్ ప్రాంతంలో అభయాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో జరుగుతూ ఉన్న ఆంజనేయుడే అనంత శక్తి, ఆంజనేయుడే అనంత శక్తి అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ సంవత్సరం చాలా విశిష్టమైంది. 2025 నవంబర్ 7వ తేదీ నుంచి 26 నవంబర్ 7వ తేదీ వరకు మన దేశపరంగా చాలా విశిష్టమైన సంవత్సరం. వందే మాతరం అనేటువంటి జాతీయ గీతం పుట్టి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతరం సంవత్సరంగా ప్రకటించింది. అందుకని మనం అందరం వందే మాతరం నినాదంతో ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఈ సంవత్సరం మొత్తం వందే మాతరం సంవత్సరం ముగిసే వరకు, మళ్ళీ నవంబర్ 7వ తేదీ వరకు నేను ప్రతి ప్రవచనంలోనూ మా అమ్మగారి ప్రార్థన బదులుగా భరతమాత ప్రార్థన చేసి ప్రారంభం చేస్తాను.
నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి ధరణికే గురువైనది భరత భూమి ధరణికే గురువైనది నా భరత భూమి. అటువంటి భారతదేశానికి నమస్కారం చేస్తూ ఆ భారతీయతకి గర్వకారణంగా నడిచినటువంటి అభయాంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఈవేళ మనం ఆంజనేయుడే అనంత శక్తి అనేదాన్ని రామాయణం, ఇతర కావ్యాలు, తెలుగు కావ్యాలు, సంస్కృత కావ్యాలు, ప్రజల్లో ప్రచారంలో ఉన్నటువంటి శ్లోకాలు ఆధారంగా మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. హనుమంతుల్లో ఒక గొప్పతనం ఏమిటి అంటే మనం గ్రహించవలసింది, ఆయన జీవితం మొత్తం మీద చేసింది రెండే పనులు, మూడవ పని ఆయన చేయలేదు. ఒకటి కర్తవ్యం, రెండు స్మర్తవ్యం. ఇది ఆయన లక్ష్యం. కర్తవ్యం, స్మర్తవ్యం. పని చేయవలసి వచ్చినప్పుడు ఆ పని ఏదో చేశాడు, వెంటనే ఆ విషయం అక్కడ వదిలేశాడు. మనం ఎందుకు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడతాం, అహంకారంతో బాధపడతామంటే ఆ పనిని వదిలేయలేం మనం. కర్తవ్యం, స్మర్తవ్యం ఈ రెండూ దృష్టిలో పెట్టుకుంటే హనుమంతుడిలాగే ఆనందంగా ఉండగలుగుతాం మనం. ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆనందంగా ఉన్నాడు, కుటుంబం లేదు కాబట్టి ఆనందంగా ఉన్నాడు, పిల్లలు లేరు కాబట్టి ఆనందంగా, ఇవన్నీ అనవసరమైన విషయాలు, మనకి చేతకాక మాట్లాడే మాటలు. కుటుంబం ఉన్నవాళ్ళు కూడా 16,000 మంది భార్యలను చేసుకున్న శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాడు. ఆనందం అంటే ఆయనే. మనం ఎందుకు ఒక్క సంసారాన్ని ఏడవలేక ఏడుస్తూ కూర్చున్నాం ఇక్కడ ప్రతిరోజు? పోనీ సంసారం లేని వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా? ఎల్కేజీ కుర్రాడి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలాడి వరకు ఎవడూ సుఖంగా లేడు ప్రపంచంలో. అందరూ ఆందోళనే, ఎవడు గొడవ వాడిది. వీడికి హోంవర్క్ టెన్షన్ అయితే వాడికి శ్మశానం టెన్షన్, ఏదైనా టెన్షనే. 90 ఏళ్ళు దాటిన వాడికి కూడా పోవడం ఇష్టం ఉండదు. ఇంకా ఆయుష్ హోమం చేసుకుంటే ఇంకో 10 ఏళ్ళు ఏం చేస్తావు ఇక్కడ ఉండి? ఇది ప్రాథమిక ప్రశ్న. 90 ఏళ్ళు బతిక పెద్ద మనిషి, ఇంకా ఆయుష్ హోమం చేసి ఏం చేస్తావు? ఇంకాస్త నెయ్యి దండగా. సంతృప్తి ఉండదండి జీవితం పట్ల. ఆంజనేయుడి నుంచి మొట్టమొదటగా నేర్చుకోవలసింది అదే. మనం కర్తవ్యం అది చేయవలసి వచ్చినప్పుడే చేసేవాడు, తనంత తాను పూసుకోలేదు, పూనుకోలేదు. దేశంలో అన్ని అన్యాయాలు సరిచేస్తానంటూ జెండా పట్టుకు బయలుదేరలేదు ఆయన. ధర్మం ఎప్పుడు ప్రచారం వల్ల నిలబడదు, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ధర్మం ప్రచారం వల్ల నిలబడదు, ఆచరణ వల్ల నిలబడుతుంది. ఆచరణ వల్ల నిలబడుతుంది. మనమందరం ఇవాళ జెండాలు పట్టుకుని ఊరేగడానికి సిద్ధంగా ఉన్నాం. మన ఇంట్లో ఏం జరుగుతుందో కనుక్కోం. బాత్రూంలో కుళాయి పాడైపోతుందో 10 రోజులైనా ఎవడో బాగు చేయించడు. ఎవడో గెస్ట్ వచ్చి మనకి చెప్పాలి. ఇక్కడ నువ్వు బాత్రూంలో కుళాయి బాగు చేయించుకోలేని వాడు భాగవతం చదవడం అనవసరం. ముందు ఆ పని చూడు. ఇంటి పనులన్నీ అశ్రద్ధ, ఒంటి పనులు అంతకంటే అశ్రద్ధ. పైన ఏదో పూసేసుకుంటే అయిపోయాయి డెకరేషన్, లోపల ఎంత కుళ్ళిపోయినా పర్వాలేదు. మన ఇంటి పని, మన ఒంటి పని రెండూ మర్చిపోయి లోకాన్ని ఉద్ధరిస్తామండి మనం. ఆంజనేయుడు ముందు తన శరీర బలం చూసుకున్నాడు. అవసరమైనప్పుడు నేను సముద్రం దూకాలంటే ఎంత బలం ఉండాలో నిర్ణయించుకున్నాడు. అంత బలము సంపాదించుకున్నాడు.
దాన్ని అవసరమైనప్పుడే వినియోగించాడు. కర్తవ్యం అన్నప్పుడే లేచాడు, లేవలేదు ఆయన. అది కూడా జాంబవంతుడు వచ్చి చెప్పాక లేచాడు. ఇంత బలం పెట్టుకుని, ఇంత బుద్ధి పెట్టుకుని, ఇంత తేజస్సు పెట్టుకుని, ఇంత సత్వం పెట్టుకుని అలా కూర్చుంటావేమిటయ్యా, దాచుకుంటే అలాగా నువ్వు లేవయ్యా అంటే లేచాడు. అది ఆంజనేయుని యొక్క గొప్పతనం. జాంబవంతుడు వచ్చి స్వయంగా విడిగా కూర్చున్న హనుమంతుడిని, నువ్వు తగినవాడివయ్యా, నువ్వెందుకు ముందుకు రావు, మిగిలిన కోతులన్నీ గంతులేస్తున్నాయి ఇక్కడ, ఇవి తగినవి కాదు. ఒకడు 10 మేళ్ళు పెడతానంటాడు, ఒకడు 20 మేళ్ళు పెడతానంటాడు, ఒకడు 100 మేళ్ళు పెడతానంటాడు, ఇంకోటి నేను లంకకి వెడతాను కానీ అక్కడ ఉండిపోతాను. ఉండి ఏం చేస్తావు, టీ కొట్టు పెట్టుకుంటావా? రావణాసురుడు పెట్టనిస్తాడు రావణ టీ సెంటర్ అని. నేను అక్కడికి వెడతాను కానీ రాలేనంటే ఇంకెందుకు వెళ్ళడం, ఇక్కడే ఉండొచ్చు కదా. ఇలాంటి బేరాలు కాదు కావలసింది. నేను వెడతాను, కార్యాన్ని సాధిస్తాను అనేవాడు కావాలి. ఆయన తనంత తాను ముందుకు రావడం లేదు. ఎందుకంటే అనవసరంగా కల్పించుకోడు హనుమంతుడు. అది గొప్ప లక్షణం. అది మనం కూడా అది అలవాటు చేసుకోవాలి. అనవసరంగా ఎవరి వ్యవహారాలను కల్పించుకోవద్దు. దేశం కూడా మనకి కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈవేళ మన దేశం మనకి నిర్దేశిస్తున్న కర్తవ్యం ఏమిటో తెలుసా? ఏ వస్తువు కొన్నా సరే అది స్వదేశీయ కాదా కనుక్కొని కొనండి. అదే మన కర్తవ్యం, అదే మన కర్తవ్యం. పొద్దున్న తోముకునేటువంటి బ్రష్, పేస్టు దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు కప్పుకునే దుప్పటి వరకు మన దగ్గరే తయారవ్వాలి. ఇతర దేశాల్లో తయారైంది మనకు ఉండద్దు. అసలు గెంటి పారేయాలి ముందు. ఎంత గొప్పవాడు మనకి ఇతర దేశాల నుంచి ఎంత ఖరీదైన బహుమతి పట్టుకొచ్చినా సరే నమస్కారం పట్టుకెళ్ళిపోవాలి, వెనకపోతే విసిరేయాలి. నేను లండన్ వెళ్ళినప్పుడు 15 రోజులుంటే అక్కడ వాళ్ళు చాలా వస్తువులు ఇచ్చారు. విదేశీ వస్తువులు వాడను నాకు నియమం, మీ వస్తువులు మీరు తీసుకోండి అని చెప్పాను. నేను ఏది పట్టుకురాలేదు ఇక్కడికి, ఖచ్చితంగా చెప్పాను. ఎంత ఖరీదైన వస్తువులు ఇస్తారో, ఎంత ప్రేమతో ఇస్తారో మీకు తెలుసు. నేను వాళ్ళకి నమస్కారం చేశాను. నాకు నియమం అండి, నేను విదేశీ వస్తువులు వాడను. ఇది లండన్ గడియారం అండి, నా ఇండియాలో గడియారం తిరక్కపోయినా మంచిదే అని చెప్పాను. నేను తిరుగుతాను. ఇలా వ్యామోహపట్టే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బట్టలు సహా సమస్తం అమ్మేశారు, మన వాళ్ళని బతకనీయకుండా చేశారు. మన పద్మశాలీల యొక్క వేళ్ళు తగ్గోసేశారండి దుర్మార్గులు, మామూలు వాళ్ళ వస్త్రపు మిల్లుల వ్యాపారం కోసం మన శాలవాళ్ళ యొక్క చేతులు తగ్గోశారండి వాళ్ళ వ్యాపారం కోసం. వాళ్ళ వస్తువులు మనం వాడుతున్నాం, ఆ సిగ్గుందా? మా అబ్బాయి అమెరికా నుంచి తెచ్చాడు, మా అబ్బాయి ఆస్ట్రేలియా, చెప్పుకుందుకు సిగ్గుపడాలమ్మా. ఇవన్నీ బయట లోపలెట్టేసేయండి, చెప్పకండి అసలు. అవన్నీ తేవద్దని చెప్పండి, వాళ్ళు తెచ్చిన వాడద్దు. అది మన కర్తవ్యం. అది చేయండి, ధర్మం నిలబడుతుంది. అది చేయడం మానేసి దేశం నిండా జెండాలు పట్టుకు తిరిగితే ధర్మం నిలబడదండి. ఊరేగింపులు మిగిలితే, ఉద్యమాలు మిగిలితే మహా అయితే మనకి కార్పొరేటర్ టికెట్ రావచ్చు, అంతకంటే ఏం కాదు. ఇక్కడ దానివల్ల కూడా ఇక్కట్లేం తీరవు, టికెట్ వస్తుంది. కానీ హనుమంతుడి నుంచి మొట్టమొదటి నేర్చుకోవాల్సింది అదే, కర్తవ్యం, స్మర్తవ్యం. పెద్దలు నిర్దేశించినప్పుడు ఆయన కర్తవ్యం ఏదో ఆయన చేశాడు. మిగిలిన సమయం అంతా స్మర్తవ్యం, రామ్ 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 జపం చేసుకుంటూ కూర్చున్నాడు. మనము ఇంట బయట అంతే చేయాలి. కార్యాలయంలో పనిచేస్తున్నా సరే పనిచేసినంతసేపు పని మీదే ఉండాలి దృష్టి. అదే హనుమంతుని యొక్క లక్షణం. హనుమంతుడు ఊరికే తమలపాకులను ఎత్తి మీద లక్ష్య వేసేస్తే హనుమంతుడు సంతోషించడు. నువ్వు ఇంట బయట, ఆఫీసులోనూ, కార్యాలయంలోనూ, భార్యాలయంలోనూ కూడా నీ పనులేవో నువ్వు సక్రమంగా చేస్తే హనుమంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. నాకు మళ్ళీ ఉన్నావురా నువ్వు, ఇంకా నేను బ్రహ్మచారి, నాకు ఏ గొడవ లేదు, నాకు బాత్రూములు, కుళాయిలు, బాగు చేయడాలు ఏముండవు, నీకు అవన్నీ ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, ఎంత బాగా చేసుకుంటున్నావు ఓపిగ్గా అని ఆశీర్వదిస్తాడమ్మా. దేవతలకు కావాల్సింది ఏమిటంటే వాళ్ళు చేసినట్టు చెయ్యడం, వాళ్ళు చెప్పినట్టు చెయ్యడం, వాళ్ళు చేసినట్టు చేయడం. వాళ్ళకి దండాలు వేయడం కాదండి. దేవతలకు దండాలకి సంతోషించరమ్మా. వాళ్ళకి అక్కర్లేదు బోడు దండాలు, వాళ్ళకి 3 మంది ఉన్నారు అక్కడ. దేవతలు సైతం దండాలు పెట్టేటువంటి మనిషి హనుమంతుడు, రామచంద్రమూర్తి. అక్కడ ఉంది కదా, శ్రీరామ రామ రామేతి. శివుడు ధ్యానం చేస్తుంటే అమ్మవారు అడిగిందిట, నువ్వే దేవుడు కదా, నువ్వెవరిని ధ్యానం చేస్తావంటే, దేవుళ్ళ కంటే గొప్పవాడైన మానవుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. అది భారతీయ సంస్కృతి, దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. దేవదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడైన పరమేశ్వరుడు కైలాసంలో కూర్చొని ధ్యానం చేస్తుంటే పార్వతీదేవి, ఎవరిని ధ్యానం చేస్తున్నావయ్యా, నాకు ఊరికే సరదాగా అడుగుతున్నాను, ఆసక్తి కొద్ది అంటే, ఒక మానవుణ్ణి ధ్యానం చేస్తున్నాను నేను. పార్వతి, నీకేం తెలుసు, దేవతలం మనం కామరూపులం,
కామ గమనం కలిగిన వాళ్ళం. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం ఇవన్నీ అష్టసిద్ధులు మన చేతుల్లో ఉంటాయి. ఏదైనా చెయ్యగలం. మానవులకి ఏమీ లేవు కదా. ట్రాఫిక్ జామ్ వస్తే చచ్చినట్టు 2 గంటలు అందులో ఏడవలసిందే కదా. అటువంటి మానవ జాతిలో బట్టి తన శక్తి కొలది ధర్మాన్ని నిలబడడానికి ప్రయత్నం చేసి ఇంట్లో తగాదా వస్తే మీరే తీసుకోండి రాజ్యాన్ని వదిలేసి వనవాసం చేసి అక్కడ కూడా రాక్షస సంహారం చేసినటువంటి రామచంద్రమూర్తి మానవుడా దేవుడా నువ్వే చెప్పు అన్నాడు అమ్మవారిని. అప్పటి నుంచి పార్వతీదేవి కూడా రామభక్తురాలయ్యింది. ఆవిడ కూడా రామభక్తురాలయ్యింది. అందుకే శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయం అంటారు తంత్రశాస్త్రంలో. శ్రీరాముడు ఎవరంటే లలితాదేవి యొక్క స్వరూపం, శ్రీకృష్ణుడు ఎవరంటే శ్యామలాదేవి యొక్క స్వరూపం. అందుకే వాళ్ళిద్దరూ చాలా అందంగా ఉంటారు. స్త్రీ స్వరూపం కాబట్టి అందంగా ఉంటారు. అందం అంటే స్త్రీయే కదా. వాళ్ళు స్త్రీ అంశతో పుట్టారు. వాళ్ళు లలితాదేవి యొక్క అంశతో రామచంద్రమూర్తి పుట్టాడు. శ్యామలాదేవి యొక్క అంశతో శ్రీకృష్ణ భగవానుడు పుట్టాడు. అందుకే వాళ్ళు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంటే హనుమంతుడి నుంచి మనం సారాంశ రూపకంగా నేర్చుకోవాల్సిన ముందే తెలుసుకుని కథా ప్రవేశించేద్దాం. కర్తవ్యం స్మర్తవ్యం ఈ 2 విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. పని చేసే ముందు ఇది నా కర్తవ్యమా, అనవసరంగా వేలెట్టి కెలుకుతున్నానా అంటే సగం పనులు ఆగిపోతాయి. ఏదైనా మాట మాట్లాడాలనిపిస్తే వెంటనే మాట్లాడకండి దయచేసి. 3 ప్రశ్నలు వేసుకోండి. ఆగండి. ఒక 1/2 నిమిషం ఆగి మాట్లాడితే వచ్చేది ఏం లేదు. తొందరగా మాట్లాడితేనే ప్రమాదం, కొంపలు అంటుకుంటాయి. మాట్లాడాలని అనిపించవు. ఎదుటి వాళ్ళు ఏదో చెప్తారని మనకు సాధారణంగా జరిగేది ఏమిటో తెలుసా? ఇళ్లలో ఇంటికి వచ్చిన పెద్ద మనిషి ఎవరైనా మొన్న లండన్లో ఇలా జరిగింది అని అనుకో, వెంటనే ఈ పెద్ద మనిషి చూరుకోండి నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను ఎవడు చెప్పాను ఇక్కడ అంటే ఆయన ఒకటి చెప్తే మనం కూడా చెప్పాలండి. భార్యాభర్తల మధ్యలో కూడా ఇదే పోటీ. ఈయన ఏదైనా చెబితే ఆవిడోడు చెప్తుంది. ఆవిడ ఈ జన్మకు తెమలవి కబుర్లు మొత్తం మీద నువ్వు చెప్పిందే నేను వినాలా, నేను చెప్పింది నువ్వు విను అంతే. అహం వచ్చేసింది ఇక్కడ. ఇంకా కబుర్లన్నీ అసహ్యంగా ఉంటాయి. ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కల్లా. వారు విషయం చెబితే నాకు కళ్ళ ఒక పాము వచ్చింది అందుకని నాకు కళ్ళ ఒక పరమేశ్వరు అని చెప్పక్కల్లా. ఏం రావు. ఆయనకు పాము రాలేదు, నీకు ఎవరు రాలేదు. నాకు కళ్ళలోకి ఇంత పొడుగు పాము అంటే ఆయనకు వచ్చిన పాము కంటే మన పాము పెద్దదై ఉండాలి. అప్పుడు మన కళ గొప్పదై ఉంటుంది. మనం చెప్పేవాళ్ళం కూడా ఈ ఈగో ఈ అధవ ఈగోయే జీవితాన్ని నాశనం చేస్తుంది. నోరు మూసుకొని వినలేవా? చెబుతుంటే అవతలవాడు చెప్పేది. అలా మాట్లాడకుండా వింటే 2 ప్రయోజనాలు. ఒకటి మనకి గొంతు నొప్పెట్టదు, రెండోది మనం వినడం లేదనుకుని వాడు వెళ్ళిపోతాడు, గొడవ వదిలిపోతుంది. వింటే కదా ఎవడైనా చెప్పేది. మనం అలాగే వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చూస్తూ నమ శివాయ అని జపం చేస్తూ నిమిషంలో పారిపోతాడు. కాఫీ ఖర్చు కలిసి వచ్చింది. ఇప్పుడు కూర్చుని ఏం చేస్తాడు ఇక్కడ? ఈ సొల్లు కబురు తప్ప. వాడు జపం చేయడు, మనం చేయనివ్వడు. ఈ లక్షణమే హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. అనవసరంగా ఒక్క మాట మాట్లాడు, అనవసరంగా ఒక్క పని చెయ్యడు. అది మనకు తెలియదు కానీ శాస్త్రం చెప్పిన మాట, రామాయణం చెప్పిన మాట అనవసరంగా ఏ ఆలోచనను కూడా మనస్సులోకి రానివ్వలేదు ఆయన. రామ్ అనేటువంటి ఆలోచన తప్ప. ఇది మనం ఉండగలిగితే మంచిది. అందుకే మాట్లాడాలని అనిపిస్తే 3 ప్రశ్నలు మనమే వేసుకోవాలి. ఇది సత్యమా? నేను మాట్లాడబోయేది ఖచ్చితంగా సత్యమేనా? కాకపోతే చెప్పద్దు. అబద్ధం ఎందుకు ఆడాలి? గొప్పల కోసం చెప్పద్దు. అంతేకాదు ప్రియమా, అవతల వాడికి ఇష్టమా? సత్యం కావచ్చు, వాడికి ఇష్టం కాదు, వాడికి వినాలని లేదు, ఎందుకు? అందుకే పెద్దవాళ్ళు చాలామంది 80 ఏళ్ళ వాళ్ళు కనపడగానే మనవాళ్ళు పారిపోతారు. ఎందుకని ఈయన ఏదో చెప్తూ ఉంటాడు ఇక్కడ, వాడికి అవసరమో కాదో చూడటం. పైగా ఈ అదొక మాట వింటలేదండి. చాలా కాలం చాలామంది విన్నారు, మాట్లాడకుండా ఉండరాదా? ఈ తరం వాళ్ళు మాట వినలేదండి. మాట వింటే గొప్పేనా? మాట వినకపోతే మనకే లాభం అండి. మాట్లాడకుండా కూర్చోవచ్చు. అసలు మనం మాట్లాడకుండా ఉండలేము. వినాలి. వాడికి ఇష్టం లేదు, వదిలేరాదా? వాడికి ఆసక్తిగా వింటే చెప్పొచ్చునండి. విన్నవాడికి మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఎవరు పిలిచారని మీరు ఎంతమంది వచ్చారమ్మా? ఈ ఒక్క మనిషి మాటలు వినడానికి ఇన్ని వేల మంది వచ్చి కూర్చుని నిలబడి అవతల కూడా చూస్తున్నారే. మాట్లాడవలసింది ఇక్కడ. ఇది కర్తవ్యం. ఎందుకంటే ఇంతమంది చూస్తున్నారు ఈ మాటల కోసం. అందుకని బయట ఎక్కడో కనపడి నేను మాట్లాడను. బయటికి వెళితే ఒక్క ముక్క నాతో మీరు మాట్లాడలేరు, నేను మాట్లాడను. మీరు మాట్లాడితే నమశివాయ ఎంత అంటే వెళ్ళిపోమని అర్థం, అంతే. మాట్లాడక జపం అక్కడికి వచ్చి విను. లేకపోతే విడిగా నేను ఎవరింటికో వెళ్ళి అవకాశం ఇచ్చా, అక్కడికి 50 మంది వస్తారు, దండాలు పెడతారు, మాట్లాడిస్తారు, ఫోటోలు తీసుకుంటారు. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళు ఇక్కడికి రారు. ఆయన కనిపించారండి, ఫోటో తీసుకున్నాం. వాడికి కావాల్సింది ఫోటో, ప్రవచనం అక్కల. నమశివాయ పబ్లిసిటీ వెంటనే ఫేస్బుక్ ఐ మెట్ గరికిపాటి. అది దీనికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి ఇక్కడ యథవ భాష. కనీసం నేను గరికిపాటి వారిని కలిశాను, ఐ మెట్ గరికిపాటి.
ఈ మెట్టా పల్లం అన్నీ మనం పడాలి ఇక్కడ. ఆయనకో పబ్లిసిటీ, నాకో పబ్లిసిటీ. దీనివల్ల ఉపయోగం ఏమిటి? అంత చూడాలనుకున్నాడు ఇక్కడ చూడొచ్చు కదా, అంతమందితో కలిసి చూడొచ్చు కదా. మనం ప్రత్యేకం చూడాలి, ప్రత్యేకం ఫోటో. ఈ ప్రత్యేకం పోవడమే ఆధ్యాత్మికత. దేశంలో ఐకమత్యం ఎందుకు లేదంటే ప్రత్యేకం ఎక్కువైంది. ప్రత్యేకం అనే దానికి అసలు భాష తెలిసిన వాళ్ళు ఆలోచించండి. ప్రతి ప్లస్ ఏకం, ప్రతి అంటే విడిగా, ఏకం యనాదేశంతి. నువ్వు ప్రత్యేకం కోరుకున్నావంటే ఏకం ఉండదు. ఏకం కావాలంటే ప్రత్యేకత పోవాలి. నేను ప్రత్యేకం అన్నావంటే ఎవరితో నువ్వు కలవలేవు. నాకే ప్రత్యేకత లేదు. సముద్రంలో నీటి బిందువులాగా ఈ మహాజనసాగరంలో కలిసిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే మనం హనుమంతుడిని ఆరాధించినట్లుగా. ఆయన అన్నాడు, అంత నిరహంకారమైన మనిషి ఆయన. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుడు సభకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమంటాడంటే, వానరస నువ్వు ఒక్కడు వచ్చి ఇంత పని చేశావు, నిన్నిక్కడ వేసి పారేసావు, ఇంకెవడొస్తాడు అన్నాడు. నువ్వు ఒక్కడవి ఇంత పని చేసావు, వానర సైన్యంలో ఇంత బలవంతులు ఉన్నారా అని అంటే, సీతాదేవి అంది స్వయంగా సుందరకాండలో, రావణాసురుడు చాలా బలవంతుడయ్యా హనుమ, నేను నిన్ను నమ్ముతున్నాను. రాముడి దగ్గర మీలాంటి వాళ్ళు ఉన్నారన్నావు, బాగుంది. కానీ వీడి బలం నీకు తెలియదు. వాడు ఎప్పటికే 25 మందిని తీసుకొచ్చాడయ్యా. ఎదిరించలేక సర్దేసుకున్నారు వాళ్ళు. కొంతమంది చచ్చిపోయారు కూడా వాడి చేతుల్లో. ఎంతోమంది రాజులు చనిపోయారయ్యా. వాడిని మీరు జయించగలరా అంటే ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఇంకా రామసైన్యాన్ని చూడలేదు. నేను ఏదో గొప్పవాడిని సముద్రం దూకాను అంటున్నావు నువ్వు. నా నెంబర్ ఎంతో తెలుసా? వానర సైన్యంలో 1,00,000 మంది పేర్లు రాస్తే నా నెంబర్ 99,000 తర్వాత ఉంటుందని చెప్పాడు ఆయన. అది ఇతరుల గురించి హనుమంతుడి అభిప్రాయం. నిజానికి ఇతరులు ఎవరైనా హనుమంతుడిని మించిన వాళ్ళు ఉన్నారండి అందులో? సుగ్రీవుడు కానీ, నలుడు కానీ, నీలుడు కానీ, సుషేనుడు కానీ, మైంద్రుడు కానీ, ద్వివిధుడు కానీ, అంగదుడు కానీ అందరూ హనుమంతుడు తర్వాత వాళ్లే కదా. కాబట్టే కదా ఆయన ఒక్కడే సముద్రాన్ని దాటాడు. కానీ ఆయన అంతనే గర్వంగా మాట్లాడాడంటే, మద్విశిష్టాగా అంతా నాకంటే నన్ను మించిన వాళ్ళు, నాతో సమానమైన వాళ్ళే, కానీ నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కడు కూడా లేడు అన్నాడు. శత్రువు గుండెలు బగాలంటే ఇలాగే మాట్లాడాలి. వాడికి దడ పుట్టద్దు. అయ్యి బాబోయ్ వీడే ఇలా ఉంటే వీడి నెంబర్ 99,099 పై వాళ్ళందరూ ఎలా ఉంటారో. ఇది మాట్లాడే విధానం. అక్కడ శత్రువు దగ్గర అలాగే మాట్లాడాలి. మన ఇంటికి వచ్చిన మిత్రుడి దగ్గర, లేదా కొడుకు దగ్గర, కోడల దగ్గర, మనవడి దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర మాట్లాడే ముందు వారికి ఇష్టమా కాదా? ఇష్టం లేకపోతే మాట్లాడు కూరుకో. అంచేత సత్యం ప్రియం. మూడవది, ఈ రెండింటికంటే ముఖ్యమైనది అత్యవసరం. ఇప్పుడు ఈ మాట మనం చెప్పాలా? తప్పదా? ఇంకొకరు చెప్తారేమో కాసేపట్లో, లేదా 1 గంటలో వాడికే తెలుస్తుందేమో, మనం ఇప్పుడు చెప్పేయాలా? ఇలా అంటే చాలా మౌనంగా జపం చేసుకోవచ్చండి మనం. అందుకే అన్నం తినడానికి సమయం పెట్టుకున్నట్టే, స్నానానికి సమయం పెట్టుకున్నట్టే, దయచేసి మాట్లాడడానికి కూడా సమయం పెట్టుకోండి. జీవితం అంతా బాగుంటుంది. జీవితం అంతా బాగుంటుంది. ఖచ్చితంగా సమయం పెట్టుకోవాలి. మౌనం ఒక్కల, రోజంతా మౌనం ఒక్కల. పనులు నడవాలి కదా. ఈ సమయంలోనే మాట్లాడతాను. నాతో పని ఉంటే అప్పుడు చెప్పండి, లేకపోతే నన్ను పలకరించకండి. ఇంటూ చెప్పేయచ్చు. భార్యకైనా చెప్పేయచ్చు, ఇబ్బంది లేదు. భర్తకైనా చెప్పేయచ్చు. ఎప్పుడు 24 గంటలు మాట్లాడుకుంటూ ఉండాలా? అన్నిటికీ సమయాలు పెట్టుకున్నామా లేదా? కార్యాలయానికి ఒక సమయం ఉందా లేదా? వంటకో సమయం ఉందా లేదా? భోజనానికి ఒక సమయం ఉందా లేదా? స్నానానికి ఒక సమయం ఉందా లేదా? ప్రతిదానికి సమయం పెట్టిన వాళ్ళ మాట్లాడడానికి సమయం ఎందుకు పెట్టమండి? ఈ సమయంలోనే మాట్లాడతాం అంతే. అదే హనుమంతుడిని ఆరాధించడం అంటే. ఆరాధన కంటే ఎక్కువ ఆచరణ పెరిగినాడు మన జీవితాలన్నీ బాగుంటాయండి. ఆచరణ పెరగాలండి. ఆరాధన కంటే ఎక్కువ ఆచరణ పెరగాలి. ఆరాధన అంతా ఆచరణ కోసమే. ఆచరణ లేకపోతే ఆ చరణాలు దొరకవు. ఆ రామచంద్ర చరణాలు మనకి దొరకవు. ఆయనకి ఆ చరణాలు ఎందుకు దొరికాయంటే ఆచరణ ఉండబట్టి.